హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే ఒక చిన్న మినీ ట్రిప్ టు శ్రీశైలం ప్లాన్ చేసాం. ప్రకాశం డిస్టిక్లో ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఒక చిన్న ట్రిప్ అయితే మేము ప్లాన్ చేసాము. శ్రీశైలం వెళ్తున్నాం. ఈ మధ్యలో ఇవి వర్షంతో చుట్టూ క్లైమేట్ చాలా బాగుంది. ఇది గుడి దగ్గర ప్లేస్ అండి. గుడి ఫ్రంట్ వ్యూ ఇది. గుడికి వెళ్ళే దారి చూడొచ్చు. లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. దేవుడు బొమ్మలు కానీ టాయ్స్ కానీ చూడండి కలెక్షన్స్. అక్కడి నుంచి అయితే మేము ఇక్కడికి వచ్చేసాము. ఇది ఛత్రపతి శివాజీ మ్యూజియం. ఇది చూడండి ఫ్రంట్ వ్యూ ఆఫ్ మ్యూజియం. ఇది ఇక్కడ ఇది ఫేమస్ ప్లేస్. ఇవి కలెక్షన్స్, ఆర్ట్ కలెక్షన్స్ ఇవి. దీంట్లో ఒక్కొక్క ఆర్ట్ మనకి ఒక్కొక్క సందర్భాన్ని తెలియజేస్తుంది. ఛత్రపతి శివాజీ గారి పూర్తి బయోగ్రఫీ మనకి ఆర్ట్లో వస్తుంది. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఎట్లా ఎదిగాడు, ఎలా ఆయన రాజు అయ్యాడు, రాజు అయిన తర్వాత ఏం చేశాడు, ఆయన పరిపాలనా విధానం, అవన్నీ వచ్చేసి మనకి ఆర్ట్లో కనిపిస్తాయి. అదే మనకి ఈ ఒక్కొక్క కలెక్షన్ మనకి ఒక్కొక్క సందర్భాన్ని అయితే తెలియజేస్తుంది. పూర్తి కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇది స్పెషల్. శ్రీశైలంలో ఈ ఛత్రపతి శివాజీ మ్యూజియం అనేది చాలా స్పెషల్ అండి. ఇది కంపల్సరీగా ఎవరైనా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. చాలా చక్కగా అయితే మనకి ఇక్కడ చాలా అద్భుతంగా కట్టారు ఇది మ్యూజియంని. ఆయన ఏ విధంగా యుద్ధాలు చేశాడు, యుద్ధాలు ప్రకటించాడు, ఏ విధంగా పరిపాలన చేశాడు ఆయన యొక్క రాజ్యంని అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. మనకి ఎవ్రీ ఆర్ట్ కింద ఆ ఆర్ట్ సంబంధించిన చూడండి, ఇది వచ్చేసి యుద్ధం చేసింది. ఆ ఆర్ట్ కింద మనకి వివరణ అనేది ఉంటుంది. అసలు ఈ పిక్చర్ ఏంది అనేది, ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేసుకున్నాడు ఏంటి అనేది. ఇక్కడ వచ్చి చాలా లాట్ ఆఫ్ ఆర్ట్ కలెక్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఈ మ్యూజియం చూడటానికి చాలా బాగుందండి. ఇక్కడ ప్రతి ఒక్క ఆర్ట్ చాలా అద్భుతంగా ఉంది, చాలా రియలిస్టిక్గా. ఆయన రాజ్యాలతోటి ఏ విధంగా సంబంధాలు పెట్టుకున్నాడు, ఆయన రాజ్యాన్ని ఎలా డెవలప్ చేసుకున్నాడు అనే ప్రతి ఒక్క విషయం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆయన శివభక్తుడు కాబట్టి ఏ విధంగా శివుణ్ణి ప్రార్థించాడు, మిగిలిన దేవుళ్ళకి ఏ విధంగా గౌరవించేవాళ్ళు అనేది ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఈ ఆర్ట్లో తెలుస్తుంది. ఇదండి మ్యూజియం. ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ మ్యూజియం అండి. చూడండి అసలు ఎంత అద్భుతంగా కట్టారు ఆ రోజుల్లోనే. ఆ ఆర్కిటెక్చర్ కానీ. ఇది వచ్చేసి ఆ కింగ్డమ్ యొక్క ఆర్ట్ ఇవి. ఈయన వచ్చేసి బ్రహ్మం గారు అండి. బ్రహ్మం గారు అమ్మవారి ముందు తపస్సు చేస్తూ ఉన్నప్పటిది ఇది. మన ఛత్రపతి శివాజీ మ్యూజియం ఇక్కడ ఎందుకు కట్టారంటే, అమ్మవారి చేతిలో ఉన్న ఆ ఖడ్గంతో ఛత్రపతి శివాజీ గారు యుద్ధం చేసేవారని చెప్పుకునేవారు. దానికోసం అయితే ఇక్కడ శివాజీ గారి మ్యూజియం పెట్టడం జరిగింది. దాన్ని రాజ్ఘాట్ అంటారు. చూడండి, ఈ వివరణ మొత్తం మనకి ఇక్కడ దొరుకుతుంది. చూడండి ముందు ఏ విధంగా ఆర్ట్స్ ఉన్నాయో
ఆ ఆర్కిటెక్చర్ కానీ, ఆ మ్యూజియం ముందు మనకి ఎలివేషన్స్, ఆ పార్క్స్, క్లైమేట్ అయితే వెరీ డిఫరెంట్ అండి. ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్లాస్టిక్ ఫ్రీ ప్లేస్ అండి ఇది. ప్లాస్టిక్ అనేది యూసే ఉండదు ఇక్కడ. యూస్ చేసినా మనకి డెఫినెట్గా ఫైన్ అనేది వేస్తారు. దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ అయితే యూస్ చేయకండి ఇక్కడికి వెళ్ళినప్పుడు. మొత్తం సీనరీ అయితే ఇంకా అమేజింగ్, అద్భుతంగా ఉంటుంది సీనరీ. చూడండి, మనం ఇక్కడ నిలబడి బ్యాక్ కెనాల్ కూడా చూడొచ్చు. మనం శ్రీశైలం డ్యామ్ యొక్క కెనాల్ కూడా ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. ఈ మ్యూజియం అనేది ఈ శ్రీశైలం కెనాల్ ఉంది కదా, దానికి అప్వార్డ్స్లో కట్టారు. అంటే ఎగువ భాగంలో ఇది కట్టడం అయితే జరిగింది. మనం ఇక్కడ నుంచి ఆ డ్యామ్ వ్యూ చూడొచ్చు. ఇదిగోండి చూడండి, చాలా అద్భుతంగా ఉంది. డ్యామ్ అనేది అక్కడ కట్టారు. ఇది వచ్చేసి వాటర్ ఫ్లో ఆ డ్యామ్ వరకు ఫ్లో అవుతుంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ డ్యామ్. ఇది ఎగువ భాగంలో, అందులో అప్పర్ సైడ్ ఈ మ్యూజియం కట్టడం వల్ల ఏంటంటే మనకి కింద ఏముందో మనం క్లారిటీగా చూడవచ్చు. ఇదిగోండి మా టీం. ఇది చాలా పీస్ఫుల్గా గడవాలంటే ఈ ప్లేస్ కంపల్సరీగా విజిట్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది వచ్చేసి డ్యామ్ వ్యూ. ఇది ఇప్పుడు వర్షం పడడం వల్ల మనకి ఉన్న గేట్స్ అయితే ఎత్తేసారు. ఫ్లో చూడండి, భయంకరంగా ఉంది. వాటర్ ఫ్లో అనేది హెవీ అండి ఇక్కడ. ఎందుకంటే గత 2-3 రోజులుగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దానివల్ల ఫుల్ గేట్స్ అన్నీ ఎత్తేయడం జరిగింది. మా టీం అంతా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఫోటోషూట్ కూడా ఇది చాలా అద్భుతమైన ప్లేసు. చూడండి, ఇప్పుడు చూడండి ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. వాటర్ ఫ్లో చూడండి ఎలా ఉంది. మనమైతే ఇప్పుడు డ్యామ్ మీదకైతే వచ్చేసాము. మా సార్ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు. మనం ఇప్పుడైతే డ్యామ్ మీదకైతే వచ్చేసాం. డ్యామ్ మీద నుంచి ఇది నెక్స్ట్ విజిట్ చేయే ప్లేస్ వచ్చేసి శ్రీశైలంలోని పవర్ ప్లాంట్. ఇక్కడ 2 పవర్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఏపీ పవర్ ప్లాంట్ ఉంది, అలాగే తెలంగాణ పవర్ ప్లాంట్ ఉంది. ఈ వాటర్ యూస్ చేసుకొని త్రూ టర్బైన్స్ ద్వారా మనం ఈ పవర్ స్టేషన్లో పవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి 110 kV ఒకటి ఉంది, ఇంకోటి వచ్చేసి 150 kV ఒకటి. అత్యాధునికమైన టెక్నాలజీస్ తోటి ఈ పవర్ ప్లాంట్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. చూడండి, గడర్స్ ఉన్నాయి హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడానికి. ఇది 150 మెగావాట్ల కేంద్రం. ఇది విద్యుత్ కేంద్రం. జెన్కో వాళ్ళది. ఇక్కడ అమేజింగ్ ఏంటంటే ఈ వర్షాకాలంలో క్లైమేట్ మటుకు సూపర్గా ఉంటుంది, అల్టిమేట్ అసలు. ఇవ్వండి పవర్ ప్లాంట్స్ ఇవి. ఇక్కడికి అందరికీ పర్మిషన్ ఉండదు, అది కూడా చెప్పాలి, మర్చిపోయాను. అందరికి పర్మిషన్ ఉండదు. మేము ముందుగానే ఇక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే తీసుకున్నాము. పర్మిషన్ తీసుకుంటేనే లోపలికి ఎంటర్ అవ్వచ్చు. చూడండి ఆ పవర్ ప్లాంట్ ఫుల్ వ్యూ చూడండి ఎలా ఉందో. అసలు ఎట్లా కట్టారో చూడండి. మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి కట్టడం జరిగింది ఇది, విత్ లాట్ ఆఫ్ సేఫ్టీ కూడా.
దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది మనకి డ్యామ్ అండర్ ఉంది, అండర్ కన్స్ట్రక్ట్ చేశారు ఈ పవర్ ప్లాంట్. ఇంట్లో అన్నా అంటే టన్నెల్ ద్వారా వెళ్ళాలి. అయితే మనం టన్నెల్ దాదాపు 1.5 to 2 kilometers వరకు టన్నెల్ అయితే ఉంది. ఇది వ్యూ ఆఫ్ పవర్ ప్లాంట్ మనం పైనుంచి అయితే చూడం. ఇవి వచ్చేసి వాటి పార్ట్స్, ఆ టర్బైన్ పార్ట్స్. సర్వీస్ బే ఎలా ఉంటుంది, ఏ విధంగా పవర్ జనరేట్ అవుతుంది, ప్రతి ఒక్కటి ఈ ఫోటో గ్యాలరీలో మనం అయితే చూడొచ్చు. ఇదండి టన్నెల్లోకి అయితే మనం వెహికల్ అయితే వేసుకొని వెళ్ళచ్చు, ప్రాబ్లమే ఉండదు. లోపల చూడండి, టన్నెల్ వ్యూ చూడండి. ఇక్కడ ఆక్సిజన్